ఆశీర్వాద వచనము శాప వచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఒక నోటి నుండే ఆశీర్వాద వచనము శాపవచనము బయలును. మీరు ఎలాగునా ఉండాలంటున్నాడు దేవుడు. ఒక నోటి నుంచి ఏమేమి వస్తున్నాయంట? ఆశీర్వాదం వస్తుంది, శాపవచనం వస్తుంది. అలాగే మీరేం చేయకూడదు? మాట్లాడకూడదు, అలాగునా ఉండకూడదు. యేసు ప్రభు గారు ఎవరైనా శపించారా? సిలువలో వేలాడుతున్నప్పుడు చెప్పించాడా దేవుడు? సిలువలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దీవిస్తానే ఉన్నాడు, శమిస్తానే ఉన్నాడు. అంతేగాని శపిస్తున్నాడా అండి? శపిస్తారే. అయితే ఈరోజు క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్క నోటు కూడా ఏమొస్తున్నాయి? ఒక నోటితోనే దీవిస్తారు, ఆ నోటితో ఏం చేస్తున్నారు? మరలా శపిస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ నోట నుంచి ఒక మాటే రావాలి కానీ మరో మాట ఏం చేయకూడదు, రాకూడదు. శాపవచనాలు రావాలా? రాకూడదు. దేవునికి స్తోత్రం.